మీ పక్కింట్లో బంధువులు వస్తానే ఉంటారు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 6 మందా? అందుకే నీళ్ళు తొందరగా అయిపోతా ఉన్నాయి. అసలు మీరు ఇచ్చే రెంట్కి, మీరు ఇచ్చే బిల్లుకి ఏమన్నా సంబంధం ఉందా? ఆంటీ ఏమ్మా? నీళ్ళు వస్తలేవా ఆంటీ? ప్రతిసారి మీరు నీళ్ళు అయిపోయినాయి అది ఇది అని చెప్పి నాకు ఫోన్లు చేయడము రావడం అంతా ఏం చేయమాకండి అమ్మా. సపరేట్ ఒక బకెట్ నీళ్ళు పెట్టుకోండి. నేను పొద్దున రాత్రి 2 సార్లుగా నింపుతాను ట్యాంకు. నాకు తెలుసు, నాకు కూడా నీళ్ళు అవసరమే కదా. ఇల్లు గారేది కూడా చూసుకోరు. అసలు ఏందో అన్నిటికి పైకి వచ్చి చెప్పాలంటే ఆడైతే మాపు నీళ్ళ ఇవి. మా ఎవరమ్మా మాపు ఇక్కడ పెట్టింది? కింద గారం ఆ నెత్తిని పడతా ఉంది. ఆ వాష్ ఏరియా ఉంది, ఆ వాష్ ఏరియాలో పెట్టుకోవచ్చు కదా. ఈ బట్టలేంది ఇక్కడ ఆరేసుకున్నారు? పైన అంత బంగారం లాంటి మ్యాడ్ ఉంది, అంత పెద్దగా విశాలంగా ఆడేసుకోవచ్చు కదమ్మా. మీ ఇంటికి ఏంటి చుట్టాలు వస్తానే ఉంటారు. వచ్చేటప్పుడు మాత్రం 2 3 అని చెప్పి ఇప్పుడు 6 మంది 10 మంది వస్తే నీళ్ళు ఎంత అయిపోతాయి? వాళ్ళే చెప్పిన ఏమా ఆ ఇంటి ముందర పార్కింగ్ చేసింది కార్ మీదేనా? అవునండి, ఏమైంది? చెప్పినాను కదమ్మా కార్ పార్కింగ్ లేదని. ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళందరికి ఇబ్బంది కదా. ఏంటి కార్ ఫస్ట్